ప్రేమ్ గారు మన జిఎంసీ ఆఫీసర్స్ మీడియా వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రత్యేక సమావేశం మీ అందరూ తెలుసు కాబట్టి మనోహర్ నాయుడు గారు వారు రాజీనామా చేసిన తర్వాత 15వ తేదీ ఆ రోజుతో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అనేది వారు మెన్షన్ చేశారు. వారి యొక్క రాజీనామాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 సెక్షన్ ఈ ఫార్మల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా నూతనంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేయర్గా ఈరోజు యాక్ట్ చేస్తున్నానంటే ఇక్కడ మనకి డిప్యూటీ మేయర్గా ఉండి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మేయర్ రాజీనామా చేసిన తర్వాత ఈరోజు మేయర్గా యాక్ట్ చేస్తున్నటువంటి శ్రీమతి కె సజీలా గారికి సభ్యులు వారి యొక్క అంటే ఈరోజు నూతనంగా బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి మీ యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు అందజేయాలనుకుంటే వారు ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి 1 by 1 వచ్చి మీరు వారికి శుభాకాంక్షలు విశేష తెలియజేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మనం మెయిన్ అజెండాలో వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్ ఓకే ఓకే మేయర్గా గారికి మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారికి, కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారికి, వెస్ట్ ఎమ్మెల్యే మాధవి గౌరవనీయులు ఎమ్మెల్యే సభ్యులు వస్తున్నారు కాబట్టి ఒక 2 నిమిషాలు వేచి ఉన్నాం. గారికి, ఫ్లో లీడర్ అయిన నాని గారికి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారికి మరియు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారైన పిల్లి శ్రీనివాస్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క అత్యవసర సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు కార్పొరేటర్స్ కి, ఇక్కడ విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ యశ్రత్నం గారికి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారికి, స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ, కార్పొరేటర్స్ కి, అధికారులకి, కమిషనర్ గారికి, మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను.
ఈరోజు ఈ యొక్క అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఎజెండా గౌరవనీయులు మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు ఆయన పదవికి రాజీనామా చేస్తూ 15th March 2025 సమర్పించిన విషయం మన అందరికీ తెలిసిందే. మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ గారికి మెయిల్ చేసిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు ఈ యొక్క సమావేశ ముఖ్య కారణం రాజీనామాను చర్చించి యాక్సెప్ట్ చేయడం కోసం ఈ యొక్క అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సభ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా సదరు అధికారులకు కోరటం జరుగుతుంది. మాట్లాడవచ్చు కానీ కౌన్సిల్ సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు కౌన్సిల్ సెక్రటరీ గారు ఆన్సర్ కౌన్సిల్ సెక్రటరీ హ్యాస్ టు ప్లేస్ ది అజెండా. ఆ వివరాలు కొద్దిగా డీటెయిల్ గా చెప్పండి గౌరవ సభ్యులకి. ఓకే, నేను అది కమిషన్ నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు మనోహర్ నాయుడు గారు కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి రిజిగ్నేషన్ ఏదైతే ఉందో అది మన మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారంగా అది ఎలా ఎలిజిబుల్ అవుతుంది, ఎట్లాగా ఏంటనేది ఒకసారి మీరు వివరించి అది ఇప్పుడు మన కౌన్సిల్లో ఏ విధంగా ఫిట్ అయ్యే విషయాలు కూడా ఒకసారి మీరు వివరంగా తెలియజేయండి. ఎవరైనా ఉన్నారు? Invited to the reference cited wherein Sri K.S.N. Manohar Naidu, Mayor, Guntur Municipal Corporation, Guntur, has filed resignation for the post of Mayor, Guntur Municipal Corporation, and requested to accept his resignation. The content of the letter mentioned is to, therefore, you are requested the Commissioner to take necessary action as per rules in vogue. A copy of the reference cited is enclosed herewith అని నాకు అంటే కమిషనర్ గారికి పంపించడం జరిగింది, along with the resignation letter submitted by the mayor. సో అదే రోజు ఈ మీడియా ద్వారా వచ్చినటువంటి న్యూస్ దృష్టిలో పెట్టుకొని అదే రోజు మన దగ్గర జిఎంసీలో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వారు శ్రీ ఈరంటి వరప్రసాద్ గారు, దాసరి లక్ష్మీదుర్గ గారు, షేక్ మీరావల్ గారు, ముప్పవరపు బాలాజీ గారు, కొమ్మినేని కోటేశ్వరరావు గారు, ముప్పవరపు భారతి గారు. యాజ్ పర్ యాక్ట్ ఎనీ ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేయాలంటే 4 మెంబర్స్ వాళ్ళు ప్రపోజల్ చేయాలి. కమిషనర్ గారిని కోరితే ఎనీ ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసేదానికి యాక్ట్ లో ప్రొవిజన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 6 స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉన్నటువంటి 6 ఇక్కడ అత్యవసర సమావేశం జరిపి మేయర్ గారు రాజీనామా చేశారు కాబట్టి ఆ రాజీనామా విషయం చర్చించి తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ 15th ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లెటర్ని బేస్ చేసుకొని మనకున్నటువంటి, మీకు తెలుసు అందరికీ, మనకి ఇప్పుడు ఒక మేయర్ గారు ఉంటారు, ఒక కార్పొరేషన్ 2 డిప్యూటీ మేయర్స్ ఉన్నారు. ఈ 2 డిప్యూటీ మేయర్స్ లో ఎవరిని రాజీనామా కానీ లేకపోతే 15 days కి మించి మేయర్ లీవ్ లో వెళ్ళినప్పుడు కానీ ఎవరిని డిప్యూటీ మేయర్ని మేయర్గా మనము ఆ పోస్ట్ హోల్డ్ చేయాలనే విషయంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి, ఇటు కమిషనర్ గారికి, ఇద్దరికి కూడా మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరిగింది. బిఫోర్ దట్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కారణాలు చూపిస్తూ ఈ కారణాల వల్ల నేను నా పదవికి రాజీనామా చేస్తున్నానని
ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా వారి సమక్షంలో వారు తయారు చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తున్నటువంటి కమిషనర్కి పంపిస్తున్నటువంటి లెటర్ కూడా వారు డిస్ప్లే చేయడం జరిగింది, చూపించడం జరిగింది. కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి కలెక్టర్ గారికి సమర్పించిన లెటరు కలెక్టర్ గారు 15/3/2025 కమిషనర్ గారికి నెసరీ యాక్షన్ పంపించడం జరిగింది. నెసరీ యాక్షన్ యాజ్ పర్ రూల్స్ 15/3/2025 నెసరీ యాక్షన్ యాజ్ పర్ రూల్స్ పంపించడం జరిగింది. ఈ లెటర్ వారు పంపించినటువంటి లెటర్లో సారాంశం చదివి వినిపించమన్నా కూడా చదివి వినిపించడం జరిగింది. గౌరవ శ్రీ కావటి శివనాగ మనోహర్ నాయుడు గారు 15వ తేదీ క్వశ్చన్ ఇప్పుడు సో ఆ కాపీ నాకు మార్క్ చేశారు కానీ కమిషనర్కి అడ్రస్ చేస్తూ ఇస్తే బహుశా అది కూడా నేను పెట్టుకునేవాడిని. ఇప్పుడు నాకు కూడా మెయిల్ పెట్టారని చెప్పారు. ఇప్పుడు మీకు కూడా పెట్టినటువంటి మెయిల్ సంబంధించిన సారాంశాన్ని ఇక్కడ మీరు పెట్టినటువంటి ఎజెండాలు ఎక్కడ కూడా పొందుపరచలేదు మీరు. ఒకటి ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ and consideration of the matter in detail, keeping in the interest of the administration of the corporation and in the exercise of the powers conferred under section 91/2 of Andhra Pradesh Municipal Corporation Act 1955, hereby direct to devolve the functions of mayor to Srimati Sheikh Sajila, deputy mayor, until regular mayor assumes the office of mayor. Okay? ఇది డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ డైరెక్షన్స్ ప్రకారం మనము కొత్తగా మేయర్ 21st ఛార్జ్ అజ్యూమ్ చేసుకున్న తర్వాత వారి యొక్క అనుమతితో ఈ రోజు ఎమర్జెన్సీ మీటింగ్ 3 డేస్ ఉండే విధంగా ఈ రోజు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం జరిగింది. సారాంశం ఏంటంటే ఆల్రెడీ ఎజెండా నేను చదివి వినిపించడం జరిగింది. దీని మీద చర్చించి దీని మీద వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం గవర్నమెంట్కి నివేదిక ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నివేదిక పంపించడం అనేది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కమిషనర్. ఇదండి క్రోనలాజికల్ గా జరిగిన ఈవెంట్స్. ఇప్పుడు కమిషనర్ నామ్స్ ప్రకారం యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారం కమిషనర్ గారు ప్రపోజల్ పంపిస్తే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది ఎవరు ఉండాలని. సో అదే విధంగా మేము కమిషనర్ కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అట్లనే ఎవరైతే స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారో వారు ఇచ్చినటువంటి రిక్వెజేషన్ ఈ రెండింటిని పరిగణలో తీసుకుంటూ 17వ తేదీ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎంఎన్యూ డిపార్ట్మెంట్ వారికి మేము ఒక లెటర్ పంపించడం జరిగింది. ప్రపోజల్ అంటే యాక్ట్ లో డిప్యూటీ మేయర్స్ ఉన్నారు కాబట్టి ఎవరు మేయర్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని పంపించడం జరిగింది. వారు గవర్నమెంట్ నుంచి ఎగ్జామిన్ చేసిన తర్వాత 21st తీసుకొచ్చేసి కౌన్సిల్లో పెట్టారు. ఇక్కడ కౌన్సిల్ మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే ఎవరైనా మేయర్ కనుక రిజిగ్నేషన్ చేయాలి అని అనుకుంటే మేయర్ కౌన్సిల్ రిజిగ్నేషన్ చేసేదానికి 2 పద్ధతులు ఉన్నాయి. మేయరే డైరెక్ట్గా కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేసేసి అతను ఏ కారణాలతో రిజిగ్నేషన్ చేస్తాడు రిజైన్ చేస్తాడు అనే విషయాన్ని కూడా సభలో చెప్పొచ్చు. చెప్పి సభాముఖంగా రిజైన్ చేసేది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి, కౌన్సిల్ సెక్రటరీకి అడ్రస్ చేస్తూ కౌన్సిల్కి ఈ విధంగా నేను వివిధ కారణాల వల్ల రిజైన్ చేస్తున్నాను అని చెప్పి కౌన్సిల్ సెక్రటరీ కనుక రిజిగ్నేషన్ ఇస్తే కౌన్సిల్ సెక్రటరీ మీ యొక్క కౌన్సిల్కి మీటింగ్ కాన్ఫర్ చేసి కౌన్సిల్ సభ్యులందరికీ తెలియజేసి ఇదిగో కమిషనర్ మన మేయర్ గారు ఈ విధంగా రిజిగ్నేషన్ చేస్తున్నాడు కాబట్టి ఈ కారణం వల్ల గౌరవ సభ్యులందరూ మీ ఒపీనియన్ చెప్పండి అంటే అప్పుడు ఆటోమేటిక్ ఇదంతా కూడా ఒపీనియన్ చెప్పడం జరుగుతూ ఉంది. అంతే తప్ప నుంచి కలెక్టర్ గారికి ఒక రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేస్తే అది మీ దగ్గరకు వస్తే అది మీరు గవర్నమెంట్కి పంపించి అది మీరు ఓన్గా డెసిషన్ తీసేసుకొని ఇక్కడ గౌరవ సభ్యులందరూ పిలిచి చేయడం ఎంతవరకు సబబు అనేది మేము అడుగుతా ఉన్నాం. దీని మీద మేము రిక్వెజిషన్ ఫైల్ చేయించుకొని రిక్వెజిషన్ ద్వారా వచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్ మేరకు మాత్రమే గవర్నమెంట్ కు ఒక రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి శ్రీమతి కె సజిల గారు మేయర్ గా చార్జ్ తీసుకున్నారు. వారి యొక్క అనుమతితో
ఈ రోజు ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేయడం జరిగింది. 3 days నోటీస్ తో పెట్టింది. ఇంట్లో చెప్తాను. ఇప్పుడు యాజ్ పర్ యాక్ట్ ఏదైనా సరే రిజిగ్నేషన్ అనేది ఏ ఛానల్లో వచ్చినా అంటే డిస్ట్రిక్ట్ యాక్ట్ గా వారి కోసం కలెక్టర్ గారికి పంపించుండవచ్చు. బట్ కలెక్టర్ గారికి పంపించారు కాబట్టి కలెక్టర్ గారు వారి లెవెల్లో ఒక డెసిషన్ చాలా. కమిషనర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి జిఎంసీ కాబట్టి అది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కాబట్టి కమిషనర్ గారు నాకు ఇలా రిజిగ్నేషన్ లెటర్ పంపించారు. యాక్ట్ ప్రకారంగా యాజ్ పర్ మేయర్ రిజిగ్నేషన్ ని ఏ పద్ధతిలో ఇస్తాడు? ఎక్కడన్నా కనుక ఒకవేళ కలెక్టర్ గారు ఒకవేళ కనుక మేయర్ గారు రిజిగ్నేషన్ ఇస్తే అది కమిషనర్ గారికి వస్తే కమిషనర్ గారికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు డైరెక్ట్గా గవర్నమెంట్కి పంపించేసి ఇంకొక డిప్యూటీ మేయర్ని మేయర్గా ఎన్నుకోవటం, దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఎజెండా 3 days ముందు నోటీస్ ఇవ్వటం, ఈ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరూ 56 మందికి కాల్ఫర్ చేయడం అనేది ఎక్కడైనా మనకి యాక్ట్లో ఎక్కడైనా ఉందా? మీ కార్పొరేషన్ లో ఒక ఆయనకి బోర్వెల్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వట్లా, వాళ్ళు వెళ్ళి కలెక్టర్ గారిని ట్యాప్ కనెక్షన్ కి అడగొచ్చు. కలెక్టర్ గారు ఏం చేస్తారు, ఇంటర్ను కమిషనర్ గారికి పంపిస్తారు తమ చర్య నిమిత్తం. అదే మాదిరిగా వారు కలెక్టర్ గారు పంపించవచ్చు అనే ఆ భావనతో పంపించుండొచ్చు. బట్ అంతిమంగా కలెక్టర్ గారు దేశం తీసుకోలేదు కదా దాని మీద. అంతిమంగా కార్పొరేషన్కే వచ్చింది, కమిషనర్ గారికి వచ్చింది. కమిషనర్ గారు కాంపిటెంట్ అథారిటీ ముందు ఈరోజు ప్లేస్ చేశారు. ఇక మీరు చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మేము గవర్నమెంట్కి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందా లేదనే క్లారిటీ సెక్రటరీకి అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కలెక్టర్ గారికి అడ్రస్ చేసేస్తే దాన్ని మనం all the papers before the council. It is the responsibility of secretary. But he is not competent to receive the resignation as well as accept the resignation. He is not at all concerned. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవది, మేయర్ గారు కమిషనర్ గా పంపించిన కలెక్టర్ గారికి పంపించిన అంతిమంగా ఆ రిజిగ్నేషన్ లెటర్ కౌన్సిల్ లో పెట్టి కౌన్సిల్ లో చర్చించి యాక్సెప్టెన్స్ తీసుకొని గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ తిరిగినా బాల్ ఈ కోర్టుకు వచ్చి రావాల్సిన అవసరం ఉందని ఈ కోర్టులో పెట్టడం జరిగింది. దీని మీద చర్చించి తగు నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ కి తగిన నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఇది క్లారిటీ. ఫార్మేట్ కాదు కాబట్టి క్లారిటీ ఇస్తారని అడుగుతాను. చెప్తాను. సెక్రటరీ అనేది సెక్రటరీ పోస్ట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టు ప్లేస్ ద కార్పొరేషన్ అనేది ఉండదు. ఆయన అడ్రస్ కమిషనర్ గారికో కలెక్టర్ గారికో చేస్తారే కానీ కార్పొరేషన్ అంటే ఎవరు? కార్పొరేషన్ అనేది ఎవరు? సరే సార్, ఇప్పుడు మీరు ఏంటంటే మీరు అన్నట్లు ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని నేను రిజిగ్నేషన్ చేస్తున్నాను. మే రిజిగ్నేషన్ హీ ఈజ్ ఆఫీస్ బై గివెన్ నోటీస్ ఇన్ రైటింగ్ టు ద కార్పొరేషన్ ద డిప్యూటీ మేయర్ మే అంటే ఒకవేళ డిప్యూటీ మేయర్ కనుక రిజిగ్నేషన్ చేస్తే మేయర్కి ఇవ్వాలి. ఇక్కడ మేయర్ రిజిగ్నేషన్ చేస్తే కౌన్సిల్కి ఇవ్వాలని మీ కార్పొరేషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు కదా ఇక్కడ మీరు. కార్పొరేషన్ లో పెట్టాం. రిజిగ్నేషన్ వచ్చినా నాకు మెయిల్ ద్వారా వచ్చినా కూడా అంతిమంగా 92 లో 1 ప్రకారం మేయర్ మే రిజైన్ హిస్ ఆఫీస్ బై గివింగ్ నోటీస్ ఇన్ రైటింగ్ టు ద కార్పొరేషన్. అంటే ఈ రోజు ఈ కార్పొరేషన్ లో పెడుతున్నాం. తర్వాత డిప్యూటీ మేయర్ అది అక్కర్లేదు. తర్వాత సచ్ రిజిగ్నేషన్ shall take effect in the case of mayor from the date on which it is accepted by the corporation. ఓకే, ఇప్పుడు 9 అని చెప్పాడు. ఆ రూల్ ప్రకారంగా ఇక్కడ చర్చలో పెట్టాము అనే దాన్ని మీరు చెబితే ఇప్పుడు ఇక్కడ చర్చ జరగడం కరెక్టే, కానీ యాజ్ పర్ రూల్ ప్రకారం రూలే పెడుతున్నామండి. యాజ్ పర్ రూల్ 92 ఏం పర్వాలేదు సార్. మేము అనేది ఏంటంటే కౌన్సిల్ సెక్రటరీ గారికి ఒక కాపీ ఇస్తా ఉన్నాము, తీసుకోవాలండి. మీరు తీసుకోవాలి. మీరు ఎట్లా చూస్తారు ఉన్నాము లీగల్ ఒపీనియన్ అనేటప్పటికీ అదే డెసిషన్ మీరు తీసుకోవాల్సిన ఆలోచన. పాయింట్ నెంబర్ 1. 2, కౌన్సిల్కి అడ్రస్ చేయాలి ఆయన. 2, దీని మీద మీరు ఏదైనా ఉంటే మా గౌరవ సభ్యులు మేము అందరం కలిసి మేము దీన్ని లీగల్ ఒపీనియన్ అడగాలనే ఉద్దేశంతో అడుగుతా ఉన్నాం. మేము కౌన్సిల్ సెక్రటరీ గారికి మా యొక్క ఉంది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటే 15 నుంచే ఫోర్స్ లోకి రావాలి. ఆయన యొక్క రిజిగ్నేషన్ ప్రకారం అయినప్పటికీ కూడా మనము
ఈ రోజు ఎంత 25th నాడు అంత ప్రొసీజర్ ఫాలో అవుతూ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్ ఉపయోగించుకొని ఈ రోజు కౌన్సిల్లో మన కార్పొరేషన్ లో పెట్టడం చర్చించే వాళ్ళే ఫోన్ వెనక్కి వెళ్తుంది. గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇవ్వండి అంటే ఫార్మేట్ కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఫార్మేట్ని ఇక్కడ కౌన్సిల్లో పెట్టి చర్చ జరిపి ఈ చర్చ ద్వారా ఆమోదం తెలపండి అంటే ఇక్కడ కార్పొరేషన్ సంబంధించి మున్సిపల్ యాక్ట్ ఒకటి ఉంది. ఆ యాక్ట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. యాజ్ పర్ 92(1) మీరు చెప్పిన దాని ప్రకారం కూడా మీరు ఫాలో అవ్వట్లేదు అనేది మా ఒపీనియన్. కాబట్టి దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత గౌరవ సభను మళ్ళా జరపాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. దీనికి సంబంధించి మా సభ్యుల యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా కూడా మీరు చూడాలని చెప్పి కోరుకుంటూ దీన్ని మేము ఈ సభ నుంచి మేము వాకౌట్ చేస్తాం. కాబట్టి మనోహర్ నాయుడు గారి రాజీనామా మనీ అందరం కూడా యాక్సెప్ట్ చేయడం ఓకే క్యారీ ఆన్. అలాగే ఈ సభలో ఉన్నటువంటి అందరికీ కూడా కార్పొరేటర్స్కి అధికారులందరికీ నమస్కారం. మొన్న గతంలో పనిచేసినటువంటి మేయర్ గారు అకస్మాత్మకంగా రాజీనామా చేయడం ఈ సభలో ఆ ప్రస్తావాన్ని పెట్టి మనందరి ఆమోదం కోసం అంగీకారం కోసం పెట్టినటువంటి సమావేశంలో తెలుగుదేశం కూటమి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ అలాగే ఎమ్మెల్యేస్ అందరూ కూడా బలపరుస్తూ ఆయన రిజిగ్నేషన్ ని ఆమోదించవలసిందిగా కోరుతాం. మనందరికీ తెలిసిన విషయం, మార్చ్ 15వ తారీఖున గుంటూరు నగర మేయర్ గారైన గౌరవనీయులు కావటి మనోహర్ నాయుడు గారు రాజీనామా చేశారు మేయర్ పదవి. దాని మీద ఈరోజు మున్సిపల్ యాక్ట్లో ఉన్న 92(1) ప్రకారం గౌరవ కమిషనర్ గారు అత్యవసర సమావేశం పరిచయం ఇది కౌన్సిల్ ముందు ఉంచారు. ఇది ఫార్మేట్లో ఉంది లేదు అనేది కాకుండా వారిచ్చిన ఏవైతే రాజీనామా పత్రాన్ని కలెక్టర్ గారికి పంపించారు, కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి వచ్చింది, కమిషనర్ గారి దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్ళింది, గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత 3 రోజుల వ్యవధి తర్వాతే ఈ మీటింగ్ యాజ్ పర్ రూల్ ప్రకారం పెడితే వాళ్ళ వైసీపీ నాయకులు వచ్చి ఫార్మేట్లో లేదు అని మేము వాకౌట్ చేస్తున్నాం. ఈ వాకౌట్ చేయటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజా సమస్య కానీ మీకేదైనా సమస్య ఉంటే కానీ ఇక్కడ కౌన్సిల్లో చర్చించాలి. మీ నాయకుల్లాగా మీరు కూడా వాకౌట్ చేస్తాం, మేము సభకు రాము, హాస్యాస్పదంగా మాటలు మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు. చట్ట ప్రకారమే జరుగుతుంది. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చట్టాన్ని ఎప్పుడు ఉల్లంఘించబోదు. చట్ట ప్రకారమే ఈ యొక్క మీటింగ్ జరిగింది. చట్టంలో ఉన్నప్పుడు మీరు వాకౌట్ చేయకుండా మాట్లాడితే అంశాలు ప్రజలకు తెలిసాయి. మీరు వాకౌట్ చేసి వచ్చి ఒక లెటర్ ఇచ్చి సంతకాలు పెట్టేదో వెళ్ళిపోతే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. తప్పకుండా అట్లాగే మేయర్ యొక్క రాజీనామాని
కౌన్సిల్ కూడా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం మనందరం కూడా ఇప్పుడు లైవ్లో చూసాం. దాన్ని మేము కూడా సమర్థిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. మాట్లాడు.